సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీ సెక్రటరీ టి క్రాంతి కుమార్ అన్నారు. దేశ భవిష్యత్తు నిర్ణయించేది ఉపాధ్యాయులేనని, అటువంటి వారిని గౌరవించుకోవడం భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని అన్నారు. సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో దేశంలోని 125 మంది ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పేరిట బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ కార్యక్రమాన్ని మొగల్రాజ్పురంలోని హోటల్ మినర్వా గ్రాండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ భారతదేశంలోని అత్యున్నత విద్యావేత్తలలో ఒకరైన స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ఉపరాష్ట్రపతి, భారత గణతంత్ర రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణ పేరిట ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు పురస్కారాలు అందించడం గర్వకారణమని అన్నారు. పురస్కారాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 325 నామినేషన్లు రాగా వారిలో 125 మందిని అమెరికా నుండి 29 నామినేషన్లకు రాగా వారిలో 5గురిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి టీచర్స్ డే సందర్భంగా ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 4 విద్యార్థులకు బెస్ట్ స్టూడెంట్ వెబినార్ అవార్డులు, మరో 2 విద్యార్థులకు ఇన్నోవేషన్ అవార్డులను, ఒక విద్యార్థికి బాల నాట్య మయూరి అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనువాదిని ఏఐసిఈఓ, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ఏఐసిటిఈ డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఒకే వేదికపైన ఇంతమంది ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లను సత్కరించుకోవడం ఉదాహమని నిర్వాహకులను ఆయన ప్రశంసించారు. ఇక్కడ ఈరోజు సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. బెస్ట్ టీచర్స్కి వాళ్ళు కొన్ని క్రైటీరియాస్ పెట్టుకొని అప్లికేషన్స్ ఇన్వైట్ చేసి అందులో బెస్ట్ వార్డని సెలెక్ట్ చేశారు. వాళ్ళకి ఈరోజు ఇక్కడ మేము అవార్డ్స్ ఇవ్వడానికి మేము చీఫ్ గెస్ట్గా వచ్చాము. మాతో పాటు బుద్ధ సార్ కూడా వచ్చేస్తున్నారు. తర్వాత మిగతా డిగ్నిటరీస్ అంతా కూడా వచ్చున్నారు. సో ఇదేమిటంటే ఒక ఎంకరేజ్మెంట్, టీచర్స్కి ఒక ఎంకరేజ్మెంట్ లాగా అవార్డు ఇవ్వడం వల్ల వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరుగుతుంది. మనకు సొసైటీకి మంచి టీచర్స్ కావాలి. ఇప్పుడు టీచర్స్ అప్గ్రేడ్ అవ్వాలి. ప్రతి సెమినార్లో కూడా మనం ప్రతి మీటింగ్లో కూడా ఇదే చెప్తున్నాం. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా మన కరికులంలోకి వస్తున్నాయి. సో అటువంటప్పుడు టీచర్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. టీచర్ రోల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మేము కూడా ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ తరపు నుంచి కూడా డిగ్రీ లెవెల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే 1500 మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సెషన్ కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఏమిటంటే టీచర్ని ఎంపవర్ చేయడము. ఈరోజు మనం చూసామంటే ఏఐసిటి కూడా ఈరోజు ఒక న్యూస్ ఐటమ్ ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఉండేటువంటి స్టాఫ్ మెంబర్స్ కూడా ట్రైనింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే రీసెర్చ్ ల్యాబ్స్ని, రీసెర్చ్ సెంటర్స్ని కూడా కాలేజెస్లో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. కాబట్టి మనకు రాబోయేటువంటి జనరేషన్ని మనము రాబోయే టెక్నాలజీ పరంగా బాగా డెవలప్ చేసుకొని వీళ్ళకి అవార్డ్స్ కొన్ని ఇచ్చి వాళ్ళ చేత, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా మిగతా స్టేట్లో ఉండే వాళ్ళకి కానివ్వండి, అందరికీ కూడా ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఫంక్షన్ ఇక్కడ ఆర్గనైజ్ చేసిన క్రాంతి గారికి, మిగతా మెంబర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయుల్ని ఇంకా ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయిలోకి చూపెట్టడం కోసం మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇది వచ్చేసరికి ఇంటర్నేషనల్ టీచర్స్ డే కిందకి సెలబ్రేట్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏం చేసామంటే కొంతమందికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిది లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారిది బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. 325 నామినేషన్స్ వచ్చినాయి ఇండియా వైడ్లో. అండ్ ఫారెన్ కంట్రీస్ తరఫున ఒక 29 నామినేషన్స్ వచ్చినాయి. ఇండియాలో మేము 120 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫారెన్ కంట్రీస్ నుంచి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళందరూ ఇక్కడికి రావడం అనేది మేము చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుని సత్కరిస్తున్నాము అని అంటే దేశాన్ని సత్కరిస్తున్నట్టేనండి.